అభం శుభం తెలియని బాల్యం, ఎవరేం చెప్పినా ఇట్టే నమ్మే మనసు, అదే ఆ బాలికకు శాపంగా మారింది. ప్రేమంటూ ఓ మాయగాడు పన్నిన ఉచ్చులో చిక్కుకుంది. అంతే, కొన్ని రోజుల్లోనే ఆ బాలిక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కొందరు మృగాళ్ళ పన్నాగానికి ఆటబొమ్మలా మారింది. ఏం చెయ్యాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. అయినా బాధనంతా పంటి బిగువన దాచుకొని తన అమ్మకు విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పింది. అంతే, కొన్ని రోజుల్లోనే నిందితులంతా కటకటాల్లోకి వెళ్ళారు. అసలు ఆ బాలికకు వచ్చిన కష్టం ఏంటి, ఏం జరిగిందో ఈ కథనంలో చూద్దాం. ప్రస్తుత సమాజంలో అన్నింటా అమ్మాయిలు దూసుకుపోతున్నారు. కానీ కొందరు మృగాళ్ల బారి నుంచి తమని తాము కాపాడుకోవడంలో వెనుకంజలోనే ఉంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఓ అమానవీయ ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రేమ పేరుతో వంచిన ఓ యువకుడు బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. మృగాళ్ల విషపు కోరలకు అమ్మాయి జీవితాన్ని బలి చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగింది. సుజాత నగర్ మండలం గరీబ్పేటకు చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యేందుకు యత్నించాడు. అది విఫలం కావడంతో వేధింపులకు పాల్పడ్డాడు. ఓ రోజు ఆ బాలికను బెదిరించి తన స్నేహితుడైన ఆటో డ్రైవర్ గణేష్ సాయంతో ఓ గదికి తీసుకువెళ్లాడు. అభంశుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ రామకృష్ణ అనే అతను మైనర్ బాలికను నేను ప్రేమిస్తాను అని చెప్పి గత 2-3 నెలల నుంచి వెంటబడి ఆమె పైన సెక్సువల్ కోరిక తీర్చుకోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసిండ్రు. దానికి వీళ్ళందరూ కూడా సహకరించారు. వీళ్ళంతా కూడా ఒకే కులస్తులు, దగ్గరగా బంధువులు అవుతారు, ఒకే అడ్డ మీద ఆటోలు వెళ్తారు. ఈ క్రమంలో వీళ్ళంతా ప్లాన్ చేసుకుని మొదటగా రామకృష్ణ ఈ నవీన్ ఆటోలో గణేష్ సహాయంతో తీసుకెళ్లి గాజుల రాంబ మన ఓల్డ్ డిపో దగ్గర ఉన్న గాజుల రాంబ బస్తీలో ఒక కానిస్టేబుల్ ఒక రూమ్ తీసుకుంటుంటే ఆ కానిస్టేబుల్ ఆశ్రయించండి, ఆ రూమ్ లో మానబంధం చేయడం జరిగింది. ఆ తర్వాత రామకృష్ణ తను చేసిన నిర్వాకం గురించి స్నేహితులకు చెప్పాడు. వారంతా కలిసి ఆ బాలికను లొంగదీసుకునేందుకు పథకం వేశారు. వారు ఆ బాలికను కలిసి తన ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని, తాము చెప్పినట్టుగా వినకపోతే అవి సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తామంటూ బెదిరించారు. ఇలా రామకృష్ణ స్నేహితులైన విజేందర్, మహేష్లు ఒక్కొక్కరు ఒక్కో రోజు వేర్వేరు చోట్ల మృగాళ్లలా మారి ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. విషయాన్ని వచ్చి వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకున్న తర్వాత ఆ విషయం వీళ్ళు కూడా వీళ్ళతో పాటు నాతో పాటు వీళ్ళు కూడా అనుభవించాలని ప్లాన్ చేసుకుని ఆ ప్రకారంగా విజయేందర్, మహేష్లు వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయి మా దగ్గర ఫొటోస్ నేను తీసని ఇట్లా నవీన్ తో కలిసి ఉంటే మేము చేసిన ఫోటోలు ఈ సోషల్ మీడియాలో పెడతాం, లేదా బ్లాక్ మెయిల్ చేస్తాం, లేకపోతే అందరికీ పబ్లిక్ చేస్తాం, మీ పరువు తీస్తామని చెప్పి బెదిరించి తీసుకొని పోయి వారు 3 ప్లేసులలో డిఫరెంట్ టైమ్స్ లో వాళ్ళని అత్యాచారం చేయడం జరిగింది. 10 వ్యక్తులను పట్టుకొని వారిపైన పోక్సో మరియు SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసి కోర్టు పంపించడం జరుగుతుంది. బాలిక భయాన్ని పావుగా చేసుకున్న నిందితులు మరోసారి లైంగిక దాడి చేసేందుకు యత్నించారు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆ బాలిక జరిగిన అఘాయిత్యం గురించి తల్లికి చెప్పింది. తన కుమార్తెకు జరిగిన అన్యాయం గురించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 6గురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితులు రామకృష్ణ, విజేందర్, మహేష్, వారికి సహకరించిన నవీన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. వెంకటేష్ అనే AR కానిస్టేబుల్ రామకృష్ణకు గది ఇవ్వడం ఈ కేసులో సంచలనంగా మారింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. అతనితో పాటు వారికి సహకరించిన గణేష్ అనే యువకుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న 4 వద్ద 3 ఆటోలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.